ఇలా మరో బ్రేకింగ్ చూసిన మహబూబ్ నగర్ ఆర్టీఓ కార్యాలయంలో వినియోగదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారంతో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఆర్టీఓ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీఓ కార్యాలయంలో వినియోగదారుల నుంచి కొందరు వ్యక్తులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలా డబ్బులు అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ హెచ్చరించారు. హలో బ్రేకింగ్ చూసిన మహబూబ్ నగర్ ఆర్టీఓ కార్యాలయంలో వినియోగదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేశారన్న సమాచారంతో ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో ఆర్టీఓ కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నామని ఏసీపీ తెలిపారు. ఇక అలాగే ఆర్టీఓ కార్యాలయంలో వినియోగదారుల నుంచి కొందరు వ్యక్తులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలా డబ్బులు అధికంగా వసూలు చేయడం చట్టరీత్యా నేరమని, అలాంటి వ్యక్తులపై చర్యలు తీసుకుంటున్నామని ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. వరుణ్, ఏదైతే ఏసీబీ అధికారులు ఆర్టీఏ కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే మహబూబ్ నగర్ ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించి ఇటు నాగర్ కర్నూల్ మరియు నారాయణపేట్, గద్వాల్ ఆర్టీఏ కార్యాలయానికి సంబంధించి ఏసీపీ అధికారులు ఆకస్మిక సోదాలు అయితే నిర్వహించారు. ఈ సోదాల్లో ఆర్టీఏ కార్యాలయంలో వినియోగదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ రైడ్స్ నిర్వహిస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ సోదాల్లో ఆర్టీఓ కార్యాలయంలో ఎలాంటి సంబంధం లేని ముగ్గురు వ్యక్తులు పనిచేస్తున్నారని, వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. అలాగే ఆర్టీఓ కార్యాలయంలో వినియోగదారుల నుంచి కొందరు వ్యక్తులు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని, అలా డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టరీత్యా నేరమని, చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా ఏసీబీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి జరుగుతుందన్న సమాచారం మేరకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దాడులు నిర్వహిస్తున్నామని కూడా తెలిపారు. అయితే దీనికి సంబంధించి చెక్ పోస్టుల వద్ద అధికంగా వాహనదారుల నుంచి ఆర్టీఏ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారన్న సమాచారం మేరకు కూడా చెక్ పోస్టుల వద్ద కూడా అధికారులు, ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. దీనికి సంబంధించి లారీ డ్రైవర్ల నుంచి మరియు వాహనదారుల నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా పర్మిట్ల పేరు మీద తమ దృష్టికి వచ్చిందండి. అటువంటి అధికారులను గుర్తించి త్వరలోనే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కూడా తెలిపారు. అయితే వాహనదారులు తర్వాత లారీ సంబంధించిన డ్రైవర్లు కూడా ఈ అధికారులకు ఎలాంటి తమ దగ్గర సరైన ధృవపత్రాలుంటే ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వనవసరం లేదని కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే మరోవైపు చెక్ పోస్టుల వద్ద కూడా అధికారులు అవినీతి పెట్టిపోయిందంటూ కూడా ఇటీవల ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే ఈ సోదాలు చేస్తున్నట్టు కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగానైతే ఈ దాడులు, ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలు చోట్ల కేసులు కూడా నమోదైనట్టు కూడా మన దృష్టికి వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు అయితే ఎలాంటి కేసులు నమోదు కాలేదు. మౌనార్ ఆర్టీఓకి సంబంధించి బయట నుంచి ఒక ముగ్గురు వ్యక్తులు ఈ తతంగం అంతా నడిపిస్తున్నారని, వారిని అదుపులోకి తీసుకున్న కేసులు కూడా నమోదు చేశామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరోవైపు దీనికి సంబంధించి ఆర్టీఏ కార్యాలయాల్లో అధికారులు కూడా ఎలాంటి అవినీతికి పాల్పడవద్దంటూ, అలాంటి తమ దృష్టికి వస్తే మాత్రం తమ దృష్టికి తేవాలంటూ కూడా ప్రజలకైతే ఏసీబీ అధికారులు విన్నవించినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మరో 2 రోజులు ఈ దాడులు కొనసాగనున్నాయని కూడా ఏసీబీ అధికారులు తెలిపారు. వరుణ్, రైట్. అసలు బాధ్యతాయుతంగా ఉండాల్సిన అధికారులే ఇలా తప్పుడు మార్గంలో వెళ్తున్నారంటే అసలు మనం ఏ విధంగా చూడాలి? సో దీన్ని ఒక సమీక్షలాగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఏసీపీ అధికారులు రాష్ట్రం మొత్తం కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కేవలం మహబూబ్ నగర్లోనే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రదీప్, రైట్. థ్యాంక్ యూ ప్రదీప్ ఫర్ ది అప్డేట్స్.